హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2025 కన్వర్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు 10 AM నుంచి 22 ఆగస్ట్ వరకు మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఈ పర్టికులర్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఎలా ఎడిట్ చేసుకోవాలి, మనం ఎన్నిసార్లు లాగిన్ అయ్యా కూడా వెబ్ ఆప్షన్ మార్చుకోవచ్చా లేదా, అండ్ ఏయూ వాళ్ళు కానీ ఎస్యూ వాళ్ళు కానీ ప్రయారిటీ ఆర్డర్ని ఎలా పెట్టుకుంటే బెటర్ ఉంటుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాత వీడియోని అలా వదిలేయకండి, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా నా వీడియోస్ మీకు నచ్చుతున్నది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో చేయండి. మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేయండి. వాళ్ళకి మీతో పాటు ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. మీరు ఏ అప్డేట్ని మిస్ అవ్వకుండా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే, ఇంకా చాలా రౌండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రాసెస్ ఆన్లైన్లో ఎలా పెట్టుకోవాలి అనే దానికన్నా ముందు అసలు ఎస్వి వాళ్ళు కానీ ఏయూ వాళ్ళు కానీ ప్రయారిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే చెప్తాను. మీరు ఏయూ క్యాండిడేట్ అయినా, మీరు ఎస్వియు క్యాండిడేట్ అయినా, మీరు ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్ అయినా కూడా మేల్ అండ్ బాయ్స్ అయితే 34 కాలేజ్, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 35 కాలేజ్, అన్ని కాలేజీలు పెట్టాలి, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజీలతో సహా వెబ్ ఆప్షన్ పెట్టాలి. సార్ నేను పెట్టాను, నేను కొన్ని కాలేజీలో పెడతాను అంటే మీకు ఆప్షన్స్ అనేవి సేవ్ అవ్వవు. ప్రతి ఒక్కరు టాప్ ర్యాంకర్ నుంచి లీస్ట్ ర్యాంకర్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరు అన్ని కాలేజీలు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక ఏయూ క్యాండిడేట్ ఉంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక ఏయూ క్యాండిడేట్ ఏయూకి సంబంధించి ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఏయూ క్యాండిడేట్ అయిన మీరు గవర్నమెంట్ ప్రైవేట్కి ప్రయారిటీ ఇస్తున్నారా లేదా రీజియన్కి ప్రయారిటీ ఇస్తున్నారా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లేదు సార్ నాకు ఏయూ రీజియన్ అయినా పర్లేదు, నాకు ఎస్వి రీజియన్ అయినా పర్లేదు, నాకు గవర్నమెంట్ కాలేజీలే కావాలి అనుకుంటే ఒక రకంగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు సార్ నాకు గవర్నమెంట్ అయినా పర్లేదు, నాకు ప్రైవేట్ అయినా పర్లేదు, నా ప్రయారిటీ రీజియన్ ప్రయారిటీ అనుకుంటే రీజియన్ వైజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఏ రీజియన్ వాళ్ళు ఆ రీజియన్లో మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్ లోకల్ రూల్స్ ఎలా మారుతాయో తెలియదు. ఒక ఏయూ క్యాండిడేట్ వెళ్ళి ఎస్వియులో కనుక యూజీ చేస్తే పీజీకి ఎస్విలో లోకల్ అవుతారు. ఒక ఎస్వియు క్యాండిడేట్ వెళ్ళి ఏయూలో కనుక యూజీ చేస్తే పీజీలో ఏయూకు లోకల్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకొని వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఏయూ క్యాండిడేట్, ఓకేనా, ఒక ఏయూ క్యాండిడేట్కి గవర్నమెంట్ ప్రైవేట్ అనేది వాళ్ళకు ప్రయారిటీ కాదు, రీజియన్ మాత్రమే ప్రయారిటీ అనుకున్నప్పుడు ఏయూలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు, ఏయూలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు, దాని తర్వాత ఎస్విలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు, ఎస్విలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు ప్లస్ మైనారిటీ కాలేజీలు, ఇలా వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకేనా? ఈ వెబ్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రయారిటీని ఎలా రాసుకోవాలి అనేది కేటగిరీ 1, 2, 3 అని ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఒక ఎస్వి క్యాండిడేట్ ఎస్విలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు, ఎస్విలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు, ఏయూలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు, ఏయూలో ఉన్న ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, మైనారిటీ కాలేజ్, ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఇది రీజియన్ ప్రయారిటీ అయినప్పుడు. ఓకేనా? ఏంటి సార్ ఇప్పుడు నేను ఏయూలో ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి పెట్టుకోవద్దా, గవర్నమెంట్ తర్వాత ప్రైవేటే పెట్టుకోవాలంటే అది మీ ఇష్టం, మీరు కలిపి పెట్టుకోవడం మీ ఇష్టం. ఎస్విలో కూడా మీరు కలిపి పెట్టుకోవడం మీ ఇష్టం. సేమ్ ఎస్విలో కూడా అలానే. లేదు సార్ నాకు గవర్నమెంటే ప్రయారిటీ, ఏయూ రీజన్ అయినా ఎస్వి రీజన్ అయినా, ఓకే, ఏయూ వాళ్ళు ఏయూ గవర్నమెంట్, ఎస్వి గవర్నమెంట్, ఏయూ ప్రైవేట్, ఎస్వి ప్రైవేట్, ఇలా పెట్టుకోవచ్చు. ఎస్వి వాళ్ళు ఎస్వియు గవర్నమెంట్, ఏయూ గవర్నమెంట్, ఎస్వియు ప్రైవేట్, ఏయూ ప్రైవేట్, ఇలా పెట్టుకోవచ్చు. లేదు సార్ నేను ఏయూ గవర్నమెంట్, ఎస్వి గవర్నమెంట్ కలిపి పెట్టుకోవచ్చా, ప్రయారిటీ పెట్టుకోవచ్చు. సార్ నేను ఎస్వియు ఏయూ కలిపి పెట్టుకోవచ్చా, ప్రయారిటీ పెట్టవచ్చు. ఇలా ప్రయారిటీని ఫస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆప్షన్ 1, 2, 3 అలా 34 వరకు మేల్ క్యాండిడేట్స్, 35 వరకు ఫీమేల్ క్యాండిడేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు రెడీ చేసుకొని పెట్టుకోమంటున్నా అంటే, మీరు ఇలా రెడీ చేసుకోవడం వల్ల మీరు వెబ్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సార్ ఎలా సార్ వెబ్ ఆప్షన్ పెట్టడం అంటే, ఏపీసీక్యూ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఎంక్యూ వెబ్సైట్లోకి కాదు. ఓకేనా? కన్వర్ కోటా వెబ్సైట్లోకి వెళ్ళండి. రైట్ సైడ్లో లాగిన్ ఉంటుంది. ఓకేనా? లాగిన్ మీద క్లిక్ చేయండి. యూజీ 25CQ, ఓకేనా, 0100తో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉంది. అప్లికేషన్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి.
అప్పుడు పాస్వర్డ్ ఇచ్చుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ ఇవ్వండి అండ్ క్యాప్చా మీద ఎంటర్ చేయండి. ఓకేనా, లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ పేజ్లో సర్వీసెస్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. సో సర్వీసెస్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే లాస్ట్లో వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకేనా, లాస్ట్లో ఉంటుంది వెబ్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్లో ఇచ్చారు కానీ ఫస్ట్లో కాదు, లాస్ట్లో వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నంబర్, ర్యాంక్, మీ పేరు, క్యాస్ట్, మీ ఏరియా అంటే ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇదేమో యూజర్ మాన్యువల్. ఇప్పుడు మీరు చూస్తున్నది యూజర్ మాన్యువల్ అవసరం లేదు. క్లిక్ హియర్ ఫర్ కాలేజ్ డీటెయిల్స్, ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ చూసుకోవడానికి పనిచేస్తుంది. సో అదేవిధంగా మీకు లెఫ్ట్ సైడ్లో లిస్ట్ వస్తుందండి. ఓకేనా, ఇదంతా వస్తూ లెఫ్ట్ సైడ్లో లిస్ట్ వస్తుంది. ఏమేమి లిస్ట్ వస్తుంది? కాలేజ్ వైజ్ లిస్ట్ వస్తుంది విత్ కోడ్స్ ఉంటుంది. ఓకేనా, ఏ ఏరియా నుంచి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ నా ఫస్ట్ ప్రయారిటీ, యాడ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, లేదు దాని తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్ నా సెకండ్ ప్రయారిటీ, యాడ్ మీద క్లిక్ చేయాలి. థర్డ్ ప్రయారిటీ నాది రంగరాయ మెడికల్ కాలేజ్, కానీ నేను ఏం చేసిన అంటే జిఎంసి రాజమండ్రిని యాడ్ చేసిన. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేసిన. సో అట్లా 34 కాలేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా, 34 కాలేజ్ యాడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది లిస్ట్. ఓకేనా, ఈ విధంగా డిస్ప్లే ఇక్కడ కనిపిస్తలేదు ఎందుకంటే ఎవరి స్టూడెంట్ డీటెయిల్స్ మనం డిస్ప్లే చేయలేం కాబట్టి. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10వ నెంబర్లో ఉన్న కాలేజ్ అనేది నేను మార్చుకోవాలి. ఎక్కడికి? 5th పొజిషన్లోకి వెళ్ళాలి. బై మిస్టేక్లో పెట్టేశాను. ఇక్కడ జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి పట్టుకోండి. డ్రాగ్ చేసి పట్టుకుంటే పైకి కిందికి కదులుతూ ఉంటాయి. ఓకేనా, అన్ని వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత పైకి డ్రాగ్ చేసి 5th ప్లేస్లో పెట్టండి. 5th ప్లేస్లో ఉన్న కాలేజ్ తీసుకొచ్చి 14th ప్లేస్లో పెట్టండి. 14th ప్లేస్లో ఉన్న కాలేజ్ 24th ప్లేస్లో. ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి పైకి కిందికి మార్చుకోవచ్చు. ఓకేనా, పైకి కిందికి మార్చుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో, సో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఆర్ యూ వాంట్ టు సేవ్ అని వస్తుంది. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏమొస్తుంది అంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీ యొక్క అప్లికేషన్స్ మీ వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రింట్ చేయండి. ఓకేనా, వెబ్ ఆప్షన్ అనేది ప్రింట్ పీడిఎఫ్ బయట తీసుకోండి. సార్ ఇప్పుడు ప్రింట్ తీసిన తర్వాత నాకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తుంది సార్, నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ మళ్ళీ అంటే ఏం లేదు, మీకు డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ చేంజెస్ ఉంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, డ్రాగ్ అండ్ డ్రాప్, పైకి కిందికి డ్రాగ్ చేయడం లేకపోతే పైకి కిందికి మార్చడం చేయాలి. లేదు సార్ అలా నేను చేయట్లేదు ఎట్లా అంటే మళ్ళీ సేమ్ లాగిన్ అవ్వండి. ఫస్ట్ నుంచి లాగిన్ అవ్వండి. సో ఫస్ట్ నుంచి లాగిన్ అయ్యి సర్వీసెస్ సెక్షన్లో రండి, వెబ్ ఆప్షన్లోకి రండి. సార్ వెబ్ ఆప్షన్లోకి వచ్చిన మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలి సార్ వెబ్ ఆప్షన్స్ అంటే అవసరం లేదు. మనం సేవ్ చేసినవి రైట్ సైడ్లో ఉంటాయి, వాటిని పైకి కిందికి చేసేసి సేవ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎప్పటి వరకు చేస్తారంటే 22nd వరకు చేయొచ్చు, అంటే లాస్ట్ డేట్ వరకు చేయొచ్చు. లాస్ట్ డేట్ వరకు కదా టైం ఉంది కదా అని ప్రతిసారి లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్ మార్చడానికి ట్రై చేయకండి. ఓకేనా, ఒకేసారి 1 సిట్టింగ్లో పెట్టడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ యూజ్ చేయండి. మొబైల్లో వద్దు, మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, మొబైల్లో వద్దు. ఓకేనా, సో ఇలా చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగౌట్ ఆప్షన్ వస్తుంది. సో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు లాగౌట్ ఆప్షన్ వస్తుంది. లాగౌట్ చేసేసేయండి. ఓకేనా, సో ఏవైతే సేవ్ చేసి ఉంటారో అవి ఆటోమేటికల్లీ లాస్ట్ డే రోజు లాక్ అయిపోతాయి. సార్ మనం సపరేట్ లాకింగ్ ఉంటాయి, లాకింగ్ లాంటివి ఏమి ఉండవు, స్టేట్లలో లాకింగ్ లాంటివి ఏమి ఉండవు. వన్స్ మనం సేవ్ చేసామా సేవ్ అయిపోతాయి. ఓకేనా, లేదు సార్ నేను జస్ట్ పెట్టేసి వదిలి పెడతాను, నేను సేవ్ చేయను, లాస్ట్ మినిట్ వరకు చూస్తాను సార్ అంటే అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఓకేనా, ప్రతి ఒక్కరు ఓటీపీతో సేవ్ చేయండి. అది ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.